హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో నేను మన విండోస్ ఓఎస్ ఇదివరకే ఇన్స్టాల్ అయి ఉన్నా కానీ ఎక్స్టర్నల్ గా పెన్ డ్రైవ్ లేదా యూఎస్బి హార్డ్ డ్రైవ్ లో మ్యాక్ ఓఎస్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ని న్యూ గా చూస్తున్నారో దయచేసి కొంచెం లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, దీనికోసం మొదటగా ఒక యూఎస్బి కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే నా దగ్గర ఎక్స్టర్నల్ డ్రైవ్ ఉంది. సో ఫస్ట్ దాన్ని పీసీకి యూఎస్బి ద్వారా కనెక్ట్ చేసిన తర్వాత డిస్క్ మేనేజ్మెంట్ ని ఓపెన్ చేయాలి. దీనికోసం మై కంప్యూటర్ ని రైట్ క్లిక్ చేసి మేనేజ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో కింద డిస్క్ మేనేజ్మెంట్ ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం కనెక్ట్ చేసిన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కనిపిస్తుంది. సో దానిపై రైట్ క్లిక్ చేసి డెలీట్ వాల్యూమ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ డ్రైవ్ ని జీపీటీ పార్టిషన్ స్కీమ్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం ఇక్కడ డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు జీపీటీ డిస్క్ ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసి 2GB పార్టిషన్ ని క్రియేట్ చేయడంతో పాటు దాన్ని ఇక్కడ NTFS ఆప్షన్ పై క్లిక్ చేసి అందులోని ఫ్యాట్ ఫైల్ సిస్టమ్ ని సెలెక్ట్ చేసి పార్టిషన్ పేరు కింద ఇన్స్టాలర్ అని పెట్టండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఫినిష్ చేసేయండి. ఇప్పుడు మిగిలిన ప్లేస్ లో ఇంకో పార్టిషన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇప్పుడు ఇక్కడ NTFS ప్లేస్ లో ఎక్స్పాక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేమ్ ప్లేస్ లో మ్యాక్ ఓఎస్ అని పెట్టేయండి. తర్వాత నెక్స్ట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, మ్యాక్ ఓఎస్ అనేది కేవలం ఇంటెల్ మరియు యాపిల్ కెలోజిన్ ప్రాసెసర్ల పైనే పనిచేస్తుంది. సో ఇప్పుడు మీ ప్రాసెసర్ యొక్క కోడ్ నేమ్ ని తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికోసం CPU Z సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేస్తే ఇక్కడ కోడ్ నేమ్ కనిపిస్తుంది. సో నా ప్రాసెసర్ నేమ్ వచ్చేసి కాఫీ లేక్. సో ఇక్కడ మీ ప్రాసెసర్ నేమ్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మన ప్రాసెసర్ కోసం ఓపెన్ కోర్ EFI ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ సిస్టమ్ డ్రైవర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో లింక్ ఓపెన్ అయ్యాక ఇక్కడ స్క్రీన్ పై డెస్క్టాప్ అలాగే ల్యాప్టాప్ కి సపరేట్ గా ప్రాసెసర్ మోడల్ నేమ్ ని బట్టి లింక్స్ ఉంటాయి. సో ఫైనల్ గా మీ డివైస్ ని బట్టి సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నాది ఇక్కడ ల్యాప్టాప్ లో కాన్ఫ్లెక్ట్ ప్రాసెసర్ కాబట్టి దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డౌన్లోడ్ అయ్యాక ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ EFI ఫైల్ ని కాపీ చేసుకొని USB డ్రైవ్ లో మనం క్రియేట్ చేసుకున్న ఇన్స్టాలర్ డ్రైవ్ లో పేస్ట్ చేసుకోవాలి. ఈ EFI ఫైల్ లోనే బూట్ లోడర్ ఉంటుంది. ఇది USB డ్రైవ్ బూటింగ్ చేయడంతో పాటు మ్యాక్ ఓఎస్ ఇన్స్టాల్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యాక్ ఓఎస్ కి సంబంధించిన రికవరీ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ అయ్యాక దీనిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మ్యాక్ ఓఎస్ రికవరీ ఇమేజ్ రన్ అవ్వడానికి పైథాన్ అప్లికేషన్ కావాల్సి ఉంటుంది. సో అది ఈజీగా విండోస్ ప్లే స్టోర్ లోనే అవైలబుల్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైథాన్ యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న ఓపెన్ కోర్ 1.0 ఫోల్డర్ ని ఓపెన్ చేసి అందులో యూటిలిటీ ఫోల్డర్ ని ఓపెన్ చేసిన తర్వాత మ్యాక్ రికవరీ ఫోల్డర్ ని ఓపెన్ చేయాలి. ఇందులో మ్యాక్ రికవరీ అనే పైథాన్ ఫైల్ నేమ్ కనిపిస్తుంది. ఈ ఫైల్ మనకు మ్యాక్ ఓఎస్ రికవరీ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు సేమ్ ఫోల్డర్ నుంచే అడ్రస్ బార్ లో CMD అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఇదే డ్రైవ్ నుంచి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మ్యాక్ ఓఎస్ ఇన్స్టాల్ అవ్వడానికి కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికోసం చాలా రకాల వర్షన్లు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఉంచాను, మీరు డైరెక్ట్ గా లేటెస్ట్ వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కమాండ్ ని కాపీ చేసి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో పేస్ట్ చేసి ఎంటర్ చేసేయండి. ఇప్పుడు ఇది లేటెస్ట్ మ్యాక్ ఓఎస్ సోనమ్ రికవరీ ఫైల్ ని డౌన్లోడ్ చేస్తుంది. ఇది సక్సెస్ఫుల్ గా డౌన్లోడ్ అయ్యాక మనకి ఇక్కడ com.applerecovery.boot పేరుతో ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టోటల్ ఫోల్డర్ ని కాపీ చేసి ఇన్స్టాలర్ డ్రైవ్ లో పేస్ట్ చేయండి. ఇప్పుడు టోటల్ గా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనం USB డ్రైవ్ లో మ్యాక్ ఓఎస్ ని ఇన్స్టాల్ చేయబోతున్నాం కాబట్టి దీనికోసం మన సిస్టమ్ ని రీస్టార్ట్ చేసి బయోస్ మోడ్ లో బూట్ కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బయోస్ మోడ్ లో లాగిన్ అయ్యాక సెక్యూర్ బూట్ ఆప్షన్ ని డిజేబుల్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఎస్ చేసి అప్లై ని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఓకే చేయాలి. తర్వాత మన PC బూట్ అవ్వగానే ఫస్ట్ బూట్ USB కోసం కిందున్న ఈ ఆప్షన్ ని పైకి తీసుకెళ్లాలి. తర్వాత సేవ్ చేసి బయోస్ ని ఎగ్జిట్ చేసేయాలి. ఇప్పుడు మన PC బూట్ అవ్వగానే మనకు స్క్రీన్ పై 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మ్యాక్ ఓఎస్ రికవరీ ఎన్విరాన్మెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాక్ ఓఎస్ బూట్ అయి
మనకు ఇలా 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో డిస్క్ యూటిలిటీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇప్పుడు macOS పార్టిషన్ ని APFS ఫైల్ సిస్టమ్ లో ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పైన ఎరేజ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఈ బాక్స్ లో ఫార్మాట్ కాలమ్ లో APFS ని సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ పై క్లిక్ చేయాలి. తర్వాత డన్ చేసి ఈ బాక్స్ ని క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఈ మెయిన్ స్క్రీన్ లో సెకండ్ ఆప్షన్ macOS Sonoma ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అవ్వడానికి దాదాపుగా 1 గంటకు పైగా టైం తీసుకుంటుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఇన్స్టాల్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా చాలా సార్లు రిబూట్ అవుతూ ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయ్యాక మెయిన్ స్క్రీన్ లో మన కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రతిదీ నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ఏదన్నా నేమ్ ఎంటర్ చేసి కంటిన్యూ చేసేయండి. సో కంగ్రాచులేషన్స్, ఇప్పుడు మన USB ఎక్స్టెన్షన్ డ్రైవ్ లో సక్సెస్ఫుల్ గా macOS ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బూట్ చేసుకొని ఒకేసారి 2 OS ల ఎక్స్పీరియన్స్ ని పొందవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం విండోస్ లో లాగిన్ అవ్వాలంటే సింపుల్ గా మన పీసీని రీస్టార్ట్ చేయాలి. ఒకవేళ పీసీకి USB కనెక్ట్ అయి ఉంటే పీసీ ఆన్ చేయగానే ఇలా డ్యూయల్ బూట్ స్క్రీన్ కనిపిస్తుంది. ఏది కావాలంటే అందులో లాగిన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయగలరు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయగలరని మరోసారి కోరుతూ జై హింద్.